ఒకరోజు నేను బస్ కోసం ఎదురు చూస్తున్నప్పుడు పక్కనున్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నుంచి ఒక వ్యక్తి తన భార్య కొడుకుతో నడుచుకుంటూ వెళ్తున్నారు. అతని కొడుకు నాకు మోమోస్ కావాలి, బర్గర్ కావాలి, నేను ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా తింటాను అని బలవంతంగా అడిగాడు. ఆ కుర్రాన్ని చూసి నేను, బాబు ఇవన్నీ ఒకేసారి ఎలా తింటావు అని అడిగాను. ఆ కుర్రాడు నవ్వుతూ నేను ఇవన్నీ ప్రతిరోజు తింటానని చెప్పాడు. ఇది విని నేను ఆ తండ్రి వైపు చూశాను. అతను ఒక సాధారణ మధ్యతరగతి వ్యక్తిలా కనిపించాడు. అతని చేతిలో ఒక చిన్న సంచిని చూసి ఆసక్తిగా అడిగాను. ఆ తండ్రి చిరునవ్వుతో, ఇది నా కొడుకు అవసరమైన మందులు, అతనికి తరచూ అనారోగ్యం కలుగుతుంది, నేను నా కొడుకు ఏ లోటు లేకుండా చూసుకోవాలని అనుకుంటున్నాను, నా పిల్లల కోసం ఎంత కష్టం చేయడానికైనా సిద్ధంగా ఉంటాను అని అన్నాడు. అతని మాటలు విన్న నేను కొంచెం ఆలోచనలో పడ్డాను. ఆ తండ్రి తన కొడుకు ఆ ఫాస్ట్ ఫుడ్ ఇవ్వకుండా కొంచెం దూరంలో ఉన్న పండ్లు అమ్మే టేబుల్ దగ్గరికి వెళ్లి అతనికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినిపించాడు. అప్పుడు నాకు ఆ తండ్రి నిర్ణయం నిజంగా గొప్పదిగా అనిపించింది. తాత్కాలిక సంతోషం కోసం ఫాస్ట్ ఫుడ్ తినిపించడానికి బదులు వారి భవిష్యత్తు కోసం మంచి ఆహారాన్ని అందించడం ప్రతి తల్లి తండ్రి బాధ్యత.